ఈమె మా అమ్మగారు ఈమె వేశారు. అది కూడా ఎప్పుడంటే పెళ్లి కానప్పుడు వేశారు. పెళ్ళికి 1 year ముందు వేశారు. దీన్ని పచ్చిస్ అంటారు. ఇది మా అమ్మ 58 ఏళ్ల కింద వేసింది. దీన్ని మేము ఇట్లనే అప్పుడప్పుడు ఆడుకుంటాము. చుట్టీలు ఉన్నప్పుడు కానీ ఇట్లనే ఫంక్షన్లలో కానీ పూజలప్పుడు కానీ ఇట్లనే అందరం కలిసినప్పుడు ఆడుకుంటాము. ఇది పచ్చిస్ పడితేనే దీంట్లో కాయలు పెట్టుకోవాలి. 10 వడ్డా పెట్టుకోవాలి, 30 వడ్డా పెట్టుకోవాలి. 2-3 అని పడితే పెట్టొద్దు. ఇగో ఇట్లా తీస్ అంటారు దాన్ని. ఇప్పుడు దీన్ని కాయ పెట్టుకోవచ్చు. అది పచ్చిస్ పచ్చిస్ పడితేనే ఒక కాయ ఎక్కియాలి. పచ్చిస్ అంటే 25 అన్నమాట. 25 పడితే ఒక కాయ ఎక్కియాలి. 30 పడితే కాయ ఎక్కియాలి. 10 వడ్డా ఎక్కియచ్చు. మొత్తం 7 గవ్వలు ఉంటాయి. అవి 8 కాయలు ఉంటాయి. 8 ఒకరు తీసుకుంటారు, 8 ఒకరు తీసుకుంటారు. 4 ఒక కలర్, 4 ఒక కలర్ ఉంటాయి. 4 గ్రీన్, 4 రెడ్ ఒకరివి, 4 బ్లాక్, 4 ఎల్లో ఒకరివి. ఇది ఒక హౌస్ అన్నమాట. ఇది ఒక హౌస్, అది ఒక హౌస్, అది ఒక హౌస్. 4 ఆడొచ్చు. కాకపోతే 2 ఆడి 2 ఒక సైడ్ ఇద్దరు కూడా ఉండొచ్చు. ఇవి 7 గవ్వలు ఉంటాయి. అవి 3, 4, 2, 25, 30, 10 అని ఇట్లా వేస్తారు. ఇలా ఒకరి కాయలు ఒకరు చంపుతారు. ఇది 7 గవ్వలతో ఆడతారు ఈ ఆట. కంపల్సరీ 1 గంట అవుతుంది. కొందరికి తోడి కాకపోతే కచ్చి టోకరీ కూడా ఎక్కుతాయి. ఇది ఎప్పుడు కానీ 2 ఆటలు ఆడతారు, ఒక ఆట ఆడరు. కాకపోతే 2 గంటలు అవుతుంది కంపల్సరీ. ఇప్పుడు ఇది ఒక టీం గెలిచిపోయింది, ఒక టీం ఏమో ఓడిపోయింది. ఇక వాళ్ళ బయట 4 ఉన్నాయి, మీ ఒక టీం గెలిచిపోయింది. ఈ పచ్చిస్ ఆట పెద్దవాళ్ళకు మాత్రమే తెలుసు. ఇప్పటి పిల్లలకు చాలా మట్టుకు తెలియదు. అప్పుడు గేమ్స్ ఇట్లా వీడియో గేమ్స్, టీవీ గేమ్స్ అన్నీ ఉండేవి కావు. కాబట్టి స్మార్ట్ ఫోన్లు, ఫోన్ గేమ్స్ ఏమీ ఉండేవి కాకపోతుండే. కాబట్టి అప్పుడు ఇట్లా చిన్న ఇంట్లో ఆడే ఆటలన్నీ పచ్చిసు, అట్టచెమ్మ ఇట్లాంటివి ఆడుకునేవాళ్ళం. క్యారమ్ బోర్డు, మేకపులి, ఇట్లా చాలా ఇండోర్ గేమ్స్ చాలా ఆడేవాళ్ళము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆట మీలో ఎవరైనా ఆడి ఉంటే, మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటే మీ యొక్క ఎంజాయ్మెంట్ కామెంట్స్ రూపంలో తెలపండి మాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.